అధ్యక్ష, మొదటి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ యూత్కు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ పార్లమెంట్ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత అయినటువంటి నరేంద్ర మోడీ గారుతోనే ఈ ప్రజలు బాగుంటారని భావించి ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంటు సుభిక్షంగా బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే దీనికి నా శిరస్సు వంచిన అభినందిస్తున్నాను ప్రధానమంత్రి వర్యుల్ని. ఇకపోతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము. అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి ఉచ్చరించాలని చెప్పి భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ఆలోచించి అమరావతి క్యాపిటల్కు 15,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్గా ప్రధానమంత్రి గారు భుజ సంఘాలు వేసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు. రెండో అంశం. ఇకపోతే మూడో అంశం, రాయలసీమ చాలా వెనుకబడిందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతేగాక ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్తి అనే ఒక నోడ్ను, బెంగళూరు టు హైదరాబాద్ మధ్యన బోర్వకల్ అనే ఒక నోడ్ను మాకు ఆ రెండింటిని శాంక్షన్ చేసి ఆ నోడ్లకు రైల్వే పరంగా అయితేనేమి వాటర్ సోర్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి చేస్తున్నందుకు ఈ బడ్జెట్లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యులకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అంటున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కు చుక్కలు లేని నామా ఉంది. రాజధాని అనేది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పి శిలాశాసనం వేశారు ఆ రోజుల్లో 2014 సంవత్సరంలో. అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది. మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సభ ద్వారా తమరందరికీ విన్నవించుకోవాలనుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో 2014 సంవత్సరంలో 73% కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ని నీరుగార్చింది కంప్లీట్గా. 3.84% కంప్లీట్గా సివిల్ వర్క్లో ప్రోగ్రెస్ అనేది చూపించలేకపోయింది కనీసం. కాబట్టి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మా రైతులకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది, జీవనాడి. మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన కుట్రలకు పారదోలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కు అమరావతి విషయంలో గత ప్రభుత్వంలో 3 రాజధానుల పేరిట ప్రజలంతా నయవంచనకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వం 3 రాజధానులు ఎక్కడ లేని విషయంగా తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చి శిలాఫలకం వేస్తే కూడా దాన్ని కాదని చెప్పేసి 3 రాజధానులు ప్రకటించారంటే ఎంత ఘోరంగా పరిపాలించారు గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించగలరు. అటువంటి కర్మ లేకుండా మరొక్కసారి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు ప్రజలంతా బ్రహ్మాండంగా 93% ఓట్ బ్యాంక్ వేసి ఏకపక్షంగా ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రానికి ఒక నావా, ఒక చుక్కాని అని చెప్పేసి భావించి రాష్ట్రాన్ని బాగుపరిచేది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జనసేన బీజేపీ అలయన్స్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంటు, సెంట్రల్లో ఉన్నటువంటి మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ అమరావతి ఫిలప్ అవుతుందని చెప్పేసి ప్రజలంతా విశ్వసించి 93% ఓట్ బ్యాంక్తో రాష్ట్రాన్ని కట్టబెట్టారు. అందులో భాగంగా నిన్న మాకు నిర్మలా సీతారామన్ మేడం గారు అమరావతికి 15,000 కోట్లు శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక ఎకానమీ విషయానికి వస్తే రాష్ట్రం గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు పరిపాలించేటప్పుడు గవర్నమెంట్ అయిపోయినప్పుడు 3.5 3.5 లక్షల కోట్లతో
రాష్ట్రాన్ని గత ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పిపోతే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిధిలో 13.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పెట్టింది. రాష్ట్రాన్ని రావణకాశం చేసి పెట్టారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇట్లుందని చెప్పేసి చంద్రబాబు గారు 2014 నుంచి 2019 మధ్యన పరిపాలనలో భాగంగా రాష్ట్రం బైఫర్గేషన్ అయితే కూడా 6,000 కోట్ల లోట్ బడ్జెట్ ఉంటే కూడా జీడిపి విషయంలో 13% గ్రోత్ రేట్ తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది. అయితే గత ప్రభుత్వంలో 9% తీసుకుపోయాడు గత ప్రభుత్వం. అంటే రాష్ట్రాన్ని దివాళాకోరుతనం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వమే. ఇకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 2014-2019లో 9% ఇంక్రీజ్ ఉండేది. 2019 లాస్ట్ గవర్నమెంట్లో 3% పడిపోయింది. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు. కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కేంద్రంలో. కాబట్టి మేము వాళ్ళని మరొకసారి మా ఆంధ్ర రాష్ట్రం మీద బాగా వారి యొక్క దృష్టి ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. అంతేగాక ఇకపోతే ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి జల్ జీవన్ మిషన్, జేజేఎం, హర్ ఘర్ ఈ పథకాల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, వాస్తవంగా సెంట్రల్ ఫండ్స్ని వాడిపోలేనటువంటి దుస్థితి. అలొకేషన్ డబ్బులు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక సెంట్రల్ నుంచి ఆ ఫండ్స్ తీసుకోక నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని జల్ జీవన్ మిషన్ కింద కూడా రాష్ట్ర ప్రజలకు త్రాగునీరు లేకుండా చేసినటువంటి ఘోరమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి నీరు ఇవ్వాలని ఒక మహాసంకల్పంతో ఉన్నారు. కాబట్టి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రజలందరికీ త్రాగునీటిని స్థాపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఇకపోతే పిఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పంతో పెట్టారు పిఎం ఆవాస్ యోజన అని చెప్పేసి. 2014-2019 మధ్యన చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎన్నో ఇండ్లు కట్టేసి రాష్ట్రం అంతా మొత్తం ఆవాస్ యోజన కింద కట్టిన బిల్డింగ్లకు ఇంత నీరు ఇంత కరెంట్ ఇచ్చింటే బ్రహ్మాండంగా పేదలంతా చేరేవారు. అటువంటి వాటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడ పెట్టేసి దాన్ని బిల్డింగ్ని నిర్వీర్యం చేసినట్టు. మొన్న రీసెంట్గా మేము ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా కాన్స్టిట్యూషన్ పోయిన తర్వాత మేము పోయిన తర్వాత అక్కడ ఓపెనింగ్ చేసి సదుపాయాలు కల్పించడానికి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో అవి ఒక వెలుగుతున్నాయి ఇప్పుడు. ఇకపోతే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ కింద చూస్తే ఉమెన్స్కు వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో 30,000 మంది మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉంది. ఇక్కడ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఉంది. అంటే ఎంత దారుణంగా పరిపాలించారో హత్యలైతేనేమి అత్యాచారాలు అయితేనేమి. ఆ విధంగా గత ప్రభుత్వంలో చాలా ఇది ఉందని చెప్పేసి నిన్నటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు బ్రహ్మాండంగా పెద్దపీట వేశారు ఉమెన్కు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం గారికి. అటుపోతే యూత్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మా రాష్ట్రంలో టార్చ్ లైట్ చూస్తే కూడా ఒక చిన్న ఉద్యోగం అంటూ లేదు, ఒక నోటిఫికేషన్ అంటూ లేదు అసలు. ఈ గవర్నమెంట్ వచ్చి 4 రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు గారు 16,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సికి. యూత్ విషయానికి వస్తే ఆ విధంగా ఉంది. ఎంప్లాయీస్కి అయితే గత ప్రభుత్వంలో జీతాలు ఇచ్చి దిక్కు కూడా లేదు. అంటే ఎక్కడికక్కడ విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా డైవర్షన్ చేసేసి ఆయన నవరత్నాలు అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పెట్టింది. ఆ నవరత్నాలను డైవర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ నిధులు కూడా వాడేశారు. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడికక్కడ విధ్వంసం అయిపోయినది అధ్యక్ష. ఇకపోతే వాస్తవంగా నేను కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత డ్రాట్ ఏరియా ఏదైనా కర్నూలు పార్లమెంట్ నుంచి నేను ఎలక్ట్ అయ్యాను. కర్నూలు పార్లమెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు కూడా కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం. అటువంటి కర్నూలు ప్రాంతాన్ని ఈరోజు నిన్నటి బడ్జెట్లో రాయలసీమకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ మేడం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ప్రాంతాన్ని గుర్తించినందుకు. ఇకపోతే నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా ఈ పార్లమెంట్ సాక్షిగా వాస్తవంగా గ్రౌండ్లో కర్నూలు నుంచి ఈ 75 ఏళ్ళ స్వాతంత్రం వస్తే కూడా మాకు ఇరిగేషన్కి ఓ చిన్న ప్రాజెక్ట్ అంటూ లేదు అధ్యక్ష. సపరేట్ ప్యాకేజ్ ఇస్తాం అన్నారు కాబట్టి అందులో భాగంగా మాకు ఇచ్చే కోట ఆ చిన్నది కాకుండా కొంచెం పెద్ద మనసుతో వాళ్ళు బాగా భావించి ఇరిగేషన్ విషయంలో మాకు పెద్దపీట వేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ఎకరాకు సాగునీరు లేదు. వేదావతి అయితేనేమి, గుండ్రేళ్ల ప్రాజెక్ట్ అయితేనేమి,
మాకు ఇకపోతే ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఈ 3 వస్తే మా కర్నూలు పార్లమెంట్ అంత సుభిక్షంగా ఉంటుంది. అంతేగాక కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక నేషనల్ హైవే కూడా లేదు అధ్యక్ష. ఒక నేషనల్ హైవే పార్లమెంట్ పరిధిలో ఒక నేషనల్ హైవే లేదు. అందుకే కర్నూలు నుంచి బళ్ళారి వరకు మాకు ఒక హైవే ఏమని చెప్పేసి పదే వినియోగించుకుంటాం. చేస్తారని కూడా నాకు ఒక హోప్ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం అయితేనేమి దేశం అయితేనేమి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఒక హోప్ అయితే ఉంది నాకు. ఇకపోతే కర్నూలు విషయానికి వస్తే ఒక హాస్పిటల్ ఉంది అధ్యక్ష. మాకంతా ఒకటే హాస్పిటల్ ఉంది, జనరల్ హాస్పిటల్ అని చెప్పేసి అది ఏం స్థాయికి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరిగిందంటే ఒక క్యాన్సర్ యూనిట్ని సెంట్రల్ గవర్నమెంట్ కడతామని చెప్పారు. ఆ రోజులో బైఫర్గేషన్ యూనిట్ల ప్రకారం క్యాన్సర్ యూనిట్ కడతామని చెప్పేసి బైఫర్గేషన్లోనే ఉంది. అటువంటి యూనిట్ని చంద్రబాబు గారు శాంక్షన్ చేసి మా హాస్పిటల్కి పరిపాలనలో భాగంగా గవర్నమెంట్ మారిన తర్వాత గత ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఓన్లీ సగం బిల్డింగ్ కట్టేసి ఆపేశారు అధ్యక్ష. దాన్ని ప్రత్యేక చొరవ తీసుకుని ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తయారు చేసి మా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. అంతేగాక మా కరువు వరసల నుంచి బారి నుంచి బయటపడాలంటే నరేంద్ర మోదీ గారితో అక్కడ చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలోనే బాగుపడుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మాకు ఇరిగేషన్ విషయంలో అయితేనేమి, హాస్పిటల్ రంగంలో అయితేనేమి, యూత్ విషయంలో అయితేనేమి, నేషనల్ హైవేస్ విషయంలో అయితేనేమి ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఎందుకంటే డ్రాట్ ఏరియా వెనకబడిన ప్రాంతం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఈ పార్లమెంట్ సాక్షిగా మరొక్కసారి నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల తరఫున నా తల వంచి అడుగుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి, ఎందుకంటే మా ప్రసంగాన్ని ఇంత అత్యంతం విని ఉన్నందుకు మరొక్కసారి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నా కర్నూలు పార్లమెంట్